నిజామాబాద్ జిల్లా సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ పై ఎన్కౌంటర్ వార్తల నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ శశిధర్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రియాజ్ ఎన్కౌంటర్ వార్తలపై స్పందిస్తూ రియాజ్ పై పోలీసులు ఎలాంటి కాల్పులు జరపలేదు, అతను జీవించి ఉన్నాడని జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. వివరంలోకి వెళ్తే పరారీలో ఉన్న రియాజ్ ను పోలీసులు ఆదివారం ఉదయం సారంగపూర్ శివార్లో అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అతను స్థానికుడు ఆసిఫ్ తో ఘర్షణకు దిగగా ఆ గొడవలో ఆసిఫ్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించబడ్డాడు. అనంతరం రియాజ్ ను చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు అప్రమత్తంగా ఉండగా రియాజ్ మళ్లీ దాడికి ప్రయత్నించాడు. తన వద్ద ఉన్న కత్తితో దాడి చేసి తుపాకీ లాక్కునే ప్రయత్నం చేయడంతో ఆత్మరక్షణార్థం పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రియాజ్ మృతి చెందినట్లు అధికారిక సమాచారం అందింది. గత వారం సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసుతో జిల్లా వాసులను కుదిపేసిన రియాజ్ మృతి వార్తతో నిజామాబాద్ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. దీపావళి పండుగ రోజునే రాక్షసుడు ఖతం కావడంతో ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట టపాకులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఇది పోలీసులకు అసలైన దీపావళి అంటూ సోషల్ మీడియాలో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డీజీపీ శివధర్ రెడ్డి, ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, సిపి సాయి చైతన్య నేతృత్వంలో పోలీసులు ప్రదర్శించిన ధైర్య సాహసాలకు ప్రశంసల వర్షం కురిపిస్తుంది. శివభక్తుడికి కోపం వస్తే అది అసలైన శివతాండవం అంటూ నెటిజన్లు సిపి సాయి చైతన్యను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. బాధాకర విషయము. ప్రమోద్ అన్న ఒక కమిట్మెంట్ తోటి నిబద్ధతతో డ్యూటీ చేసినటువంటి వ్యక్తి, ఈ జిల్లాకి ట్రాఫిక్ లో సేవలు అందించినటువంటి వ్యక్తి, సిసిఎస్ లో ఈ మధ్య కాలంలో వచ్చి నిక్కచ్చిగా జాబ్ చేస్తున్నటువంటి వ్యక్తి. రియాజ్ అనే దొంగ 48 కేసులు ఉన్నటువంటి నేర చరిత్ర గల వల్ల రియాజ్ అనేటోని పట్టుకరాదని కొట్టి నిర్దాక్షణంగా చాకుతోటి వచ్చినటువంటి చంపిన రియాజ్ ని వెంటనే ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్. రెండోది, వారి కుటుంబానికి 1 కోటి రూపాయలు పరిహారం ఇస్తూ వాళ్ళ ఇంట్లో ఒక గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలా, వారి స్థూపాన్ని వాళ్ళ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు నిందూరు యువత అంతా కూడా స్వచ్ఛందంగా కోరుకుంటుంది. వారి కుటుంబానికి న్యాయం జరగాల. పోలీస్ వ్యవస్థ ఏదైతే నిక్కచ్చిగా డ్యూటీ చేసేలోకి రక్షణ లేదంటే కామన్ పబ్లిక్ ఎలా ఉంటుందని చెప్పేసి ప్రజలంతా గొంతయి కోడై కూస్తున్నారు. వాళ్ళకి రక్షణ కల్పిస్తూ, మిగతా వాళ్ళకి రక్షణ కల్పిస్తూ అట్లాంటి దొంగ వేదనని వదిలేస్తే ఇంతేనా అని చెప్పేసి ఇంకొకళ్ళ మీదకి రావడం జరుగుతుంది. తక్షణమే రియాజ్ అనే వ్యక్తిని ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్. భారత్ మాతాకి అమర్ హై ప్రమోద్ అన్న, అమర్ హై, 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 రియాజ్ అనే దొంగను వెంటనే ఎన్కౌంటర్ చేయాలి. రియాజ్ అనే దొంగను వెంటనే ఎన్కౌంటర్ చేయాలి. రియాజ్ అనే దొంగను ప్రమోద్ అన్న, రియాజ్ అనే దొంగను వెంటనే, రియాజ్ అనే దొంగను వెంటనే. అందరికీ నమస్కారం. ఇవాళ ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. ఇవాళ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఒక ప్రీవియస్ అక్యూజ్ రియాజ్ అనే అతను వార్డులో ఉన్నాడు. అయితే రెగ్యులర్ చెకింగ్లో భాగంగా ఆర్ఐ గారు చెకింగ్కి వెళ్తే అక్కడ రూమ్ దగ్గర తలుపులు పాల్గొట్టే సౌండ్, తర్వాత అద్దం పగిలిన వచ్చేసరికి ఇమీడియట్గా మెడికల్ సిబ్బందికి ఇన్ఫార్మ్ చేసి ఆర్ఐ గారు, ఎస్ఐ గారు, ఒక కానిస్టేబుల్ గారు లోపలికి వెళ్ళి ఎందుకు సౌండ్ వస్తుందో లోపలికి వెళ్తే ఈ రియాజ్ అనే వ్యక్తిని అంత గోల చేస్తున్న వ్యక్తిని తీసుకెళ్లి అతని బెడ్ దగ్గర కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు. కూర్చోబెట్టే ప్రయత్నంలో కానిస్టేబుల్ గారి దగ్గర ఉన్న తుపాకీని లాక్కుని ఈ రియాజ్ ట్రిగ్గర్ అత్తడం మొదలుపెట్టాడు. అది పాడేయానికి ఆర్ఐ చెప్తున్న వినకుండా ట్రిగ్గర్ ఎత్తుతుంటే గత్యంతరం లేక ఆర్ఐ గారు ఫైర్ చేయడం జరిగింది. అక్కడి నుంచి అంత ఫైర్ చేయడం బుల్లెట్ ఇంజురీస్ తో రియాజ్ ఆడ కింద పడిపోయాడు.
తర్వాత ఎస్ఓపి ప్రకారం దాని మీద కేసు రిజిస్టర్ చేయడం అండ్ ఎంక్వైరీ చేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. సార్ పోస్ట్ మార్టం ఎప్పుడు చేస్తారు? జరుగుతుంది. పోస్ట్ మార్టం, ఇంక్వెస్ట్ అవన్నీ గైడ్ లైన్స్ ప్రకారం అన్ని కరెక్ట్గా జరుగుతున్నాయి. ఆసిఫ్కి 2 చేతులు సార్, వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఆందోళన. ఆసిఫ్ని మల్లారెడ్డి హాస్పిటల్ హైదరాబాద్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. వాళ్ళ మార్నింగే 11:30కి ఆపరేషన్ జరిగింది. ఇంకొక సంవత్సరం పట్టేదా అతనికి అంతా సెట్ అవడానికి సంవత్సరం దాకా పట్టే టైం. థ్యాంక్ యూ. ఆర్థిక సాయం థ్యాంక్ యూ. ఇది మిగతా డీటెయిల్ మళ్ళీ ఒకసారి 2 రోజులు మళ్ళీ పెట్టుకుంటాం. తప్పించుకున్నప్పుడు ఈయనకు ఎవరైనా సహకరించారా సార్? అవన్నీ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాయి, చెప్పడానికి లేదు. థ్యాంక్ యూ అండి.